25 లక్షల కొత్త కనెక్షన్లు బీఎస్ఎన్ఎల్కు మంచి రోజులు. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద పెట్టుకుని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. 25 లక్షల కొత్త కనెక్షన్లు బీఎస్ఎన్ఎల్కు మంచి రోజులు. అప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్కు కస్టమర్ల సంఖ్య పెరుగుతూనే వస్తుందండి. ప్రతి నెల అది చూసినట్లయితే సబ్స్క్రైబర్లు కోల్పోవడమే తప్ప కొత్తగా నేర్చుకోవడం ఎరుకని బీఎస్ఎన్ఎల్కి ఇది ఒక కొత్త శుభపరిణామం అని చెప్పుకోవచ్చండి. గతంలో మనకైతే ఈ యొక్క సిమ్ ఏదైతే ఉందో బీఎస్ఎన్ఎల్ అనేది దీని కస్టమర్ బేస్ చాలా తక్కువగా ఉండే విషయం అందరికీ తెలిసిందేనండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ రేట్లు భారీగా పెంచడంతో అందరి చూపు కూడా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్పై పడిందని చెప్పుకోవచ్చండి. ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు మనకి చాలా తక్కువ ధరకే చీప్గా లభిస్తుందని చెప్పుకోవచ్చండి. అన్లిమిటెడ్ కాల్స్, డేటా ప్లాన్ మొత్తం ఇక్కడ 28 రోజులకు ప్రైవేట్ టెలికాం కంపెనీలు అయితే మనకి 189 చొప్పున ఇస్తున్నారండి. అదేవిధంగా బీఎస్ఎన్ఎల్ మాత్రం సగం ధరకే అంటే 108కి ఈ యొక్క సేమ్ ప్లాన్ అందిస్తుందని చెప్పుకోవచ్చండి. దీంతో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకోవడం అందుకు చాలా జనాలు అయితే ఇక్కడ ఆసక్తి చూపుతున్నారని చెప్పుకోవచ్చండి. నెలవారీ కనీస ఛార్జీలు మనకైతే ధరలు బాగా పెరగడంతో ఒక 100 రూపాయలు కూడా ఖచ్చితంగా తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా వాడుకోవచ్చండి. కేవలం ఇన్కమింగ్ కాల్స్ కోసం ఫోన్లు వాడేవారు బీఎస్ఎన్ఎల్ వైపు ఖచ్చితంగా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారనే విషయాలు మనకైతే చెప్పడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే జూలై 3, 4 తేదీల్లో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా టారిఫ్ రేట్లు భారీగా పెంచారు కాబట్టి అప్పటి నుంచి కూడా మనకైతే బీఎస్ఎన్ఎల్కు కస్టమర్ల సంఖ్య పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చండి. ప్రతి నెల సబ్స్క్రైబర్స్ కోల్పోవడమే తప్ప కొత్తగా ఏమి నేర్చుకోలేని ఒక బీఎస్ఎన్ఎల్ కంపెనీ అని చెప్పుకోవచ్చండి. కానీ దీనికి ఒక శుభపరిణామే అని చెప్పుకోవచ్చండి. 2 వారాల్లో చూసినట్లయితే ఏకంగా 2.5 లక్షల మంది పోర్టబుల్ ద్వారా ఇతర నెట్వర్క్ల నుంచి బీఎస్ఎన్ఎల్కు మారని చెప్పుకోవచ్చండి. అంటే ఒక 25 లక్షల వరకు కొత్త యూజర్స్ అయితే మనకి బీఎస్ఎన్ఎల్ సిమ్కి మనకైతే వచ్చారని చెప్పుకోవచ్చండి. ఈ క్రమంలో మళ్ళీ బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ అయితే విక్రయ కేంద్రాల్లో సందడి కనిపిస్తుందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ మనం గమనించినట్లయితే బీఎస్ఎన్ఎల్లో ఇప్పటికీ 4G సేవ లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చండి. అయితే ఈ యొక్క 4G సేవలను కూడా అందుబాటులో తీసుకురావడానికి టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా గారు వచ్చేసి బీఎస్ఎన్ఎల్తో పాటు ఒప్పందం కుదుర్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చండి. వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవుతుంది. 15,000 కోట్ల రూపాయలతో ముందుగా 1000 గ్రామాల్లో 4G సేవలను అందుబాటులోకి తెస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత 2016లో జియో ఎంట్రీతో టెలికాం రంగం పూర్తిగా దెబ్బతిందండి. ప్రైవేట్ రంగం కంపెనీలైన 4G స్పీడ్తో బీఎస్ఎన్ఎల్ కొట్టుపోయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జియో వారైతే మనకైతే బాగా విజృంభణ సాధించారండి. జియో మార్కెటింగ్ స్ట్రాటజీని ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు కూడా ఖచ్చితంగా కుదలేయని చెప్పుకోవచ్చండి. విధులేని పరిస్థితుల్లో జియో పెంచిన ప్రతిసారి కూడా రేట్లు మనకు పెంచుతానన్నారండి. దీంతో ప్రైవేట్ కంపెనీలపై జనం విసుగెత్తిపోయారని చెప్పుకోవచ్చు. 14 రేట్లు పెంచుతారు కొనుక్కోరు కదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఎస్ఎన్ఎల్ రీ ఎంట్రీ అనేది చాలా అత్యవసర పరిస్థితి అని చెప్పుకోవచ్చండి. ఈ తరుణంలో బీఎస్ఎన్ఎల్లో చూసినట్లయితే పెట్టుబడులు చూసినట్లయితే వార్తా జనాల్లో కూడా బాగా కొత్త ఆశలు రేకెత్తిస్తని చెప్పుకోవచ్చు. కాబట్టి జియో కంపెనీలో చూసినట్లయితే అదేవిధంగా ఎయిర్టెల్ కంపెనీలో చూసినట్లయితే మనకైతే ప్రైజెస్ అనేది బాగా పెంచారు. కాబట్టి ప్రకారంగా సాధారణ మనలందరూ కూడా ఇక్కడ ప్రతి నెల వాళ్ళు వాడే మొబైల్ కోసం ఇక్కడ చాలా కొన్ని వందల రూపాయలు అనేది ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం సాధారణ నచ్చదు. కాబట్టి ప్రకారంగా అదే మనం బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు చూసినట్లయితే సగం ధరకి మనకు ఖచ్చితంగా ఈ యొక్క ప్లాన్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఈ బీఎస్ఎన్ఎల్ కంపెనీని మనం ఖచ్చితంగా ఎంచుకోవాలి, ఈ యొక్క సిమ్ను మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలనే అది ఉద్దేశంతో అని చెప్పుకోవచ్చండి ప్రకారంగా. అందులో చూసినట్లయితే గత 2 వారాల్లో మనకి 25 లక్షల మంది కొత్త కస్టమర్లు అయితే బీఎస్ఎన్ఎల్కి వచ్చారని చెప్పుకోవచ్చండి ప్రకారంగా. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.